సార్ 2014లో ఫిబ్రవరి 6వ తారీఖున మొదలుపెట్టినాము. అప్పుడు ఇక్కడ ఏమి కానీ లేవు అన్నమాట. పుట్ట అసలు లేదు. మాది సొంత ఊరు వచ్చేసి కడప. ఏదో ఉద్యోగరీత్యా రావడం జరిగింది. ఎందుకో మరి అన్ని విధాల మా కుటుంబాన్ని కొంచెం ఎందుకో చేసినాడు ఆయన. నేను మళ్ళీ 2 సార్లు కడప పోయి మళ్ళీ ఇడికి రప్పించుకున్నాడు అనమాట ఆయన. మరి ఆయన యొక్క అంతర్యం ఏమో తెలియదు కానీ ఈ విధంగా చేయించుకోవాలనుకున్నాడేమో. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా ఆరోగ్యం ఇచ్చినాడు. ఇక్కడ 90లో 3 ఇంచి నీళ్లు పడ్డాయి. ఇది 15 సెంట్లు కూడా మన ఎంఆర్ఓతో తీసుకోవడం జరిగింది. ప్రసాద్ అని ఆయన, కడపతను ఆయన కూడా. ఇక్కడ ప్రస్తుతానికేమో గర్భగుడి వరకు తయారు కావడం జరిగింది. చాలామంది వస్తున్నారు. ఇక్కడే ఒక ఆమె కన్ను పోయినటువంటి ఆమె కన్ను ఇచ్చినాడు. ఇప్పటికి ముగ్గురు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఒక అతను ముందుకొచ్చి ఈ టీచర్ పోస్ట్ వచ్చింది, అతను నేనే కడతానని చెప్పి ముందుకు వచ్చినాడు. ఒక 5,000 కూడా ఇవ్వడం నా దగ్గర పెట్టి ఉన్నాడు. కొంతమంది మంటపానికి 4 ముందుకు వచ్చినారు. మరి ఆ దేవుడు ఎవరితో చేయించుకుంటాడో నాకైతే తెలియదు. నా మాత్రం మా అమ్మ పేరు మీద ఒకటి నైరుతిలో ఒక రూము ఏర్పాటు చేయాలని రెడీ చేసి పెట్టినాను. కాబట్టి ఇక్కడ ఏ ముక్కున్నా కూడా అది చాలామందికి ఎక్కువగా పెళ్ళిళ్ళు, సంతానము. ఒక ఆమెకు అరుగు మీద పడుకొని పోతూ నవ్వుతూ పోతుంది. ఏమ్మా అంటే నాకుండే దయ్యం కూడా విడిపించినాడని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఆయన స్వామి యొక్క కృపే అనుకుంటున్నాను. నాతో పాటు 7 కిలోమీటర్లు నమ్ముతారో నమ్మరో, నమ్మే వాళ్ళకు తెలుస్తుంది. 7 కిలోమీటర్లు పావన నరసింహస్వామి నుంచి పెద్దవాళ్ళం వరకు స్వామి మారువేషంలో నాతో మాట్లాడడం జరిగింది. అప్పుడు ఇన్ని విషయాలు చెప్పడము, కొన్ని విషయాలు చెప్పడం, దాని ద్వారా ఇది చేయడం అనేది జరుగుతూ ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ వీడికి రావాలి. ఇక్కడ స్వాతికి అన్నదానం జరుగుతూ ఉంది. మార్చి వరకు అన్నదానము ముందుకు వచ్చినారు. ఇంకా ఫిబ్రవరి మా ఫ్రెండ్ ఒంగోలు నుంచి ఫోన్ చేసి అతను 2వ తారీఖున అలా కూతురు పెళ్ళి కొడుకు జన్మదినం అనేసి చెప్పడం జరిగింది. ఇలాగనే నా దృష్టిలో శనివారం తర్వాత నిదానంగా ప్రతిరోజు నిత్యాన్నదానంగా వెలసాలి. ఇక్కడంతా వైభవంగా ఉండాలా. ఇంకా తర్వాత కార్యక్రమాలు దండిగున్నాయి. ధ్వజస్తంభం 1 సంవత్సరం లోపల తీసుకురావాలి. తర్వాత ఆ యొక్క ఇవి ఉత్సవ విగ్రహాలు తెచ్చి ఆయనకు వైభవంగా కళ్యాణం చేయాలనేటువంటిది ఆయనలో నాకు చెప్పడం జరిగింది. ఇంకా మిగతా కార్యక్రమాలు కాంపౌండ్ వాళ్ళు ఉన్నాయి, రూములు ఉన్నాయి, అక్కడ వచ్చేసి వంటగది ఉంది. ఇవన్నీ కూడా దేవుడు మీకు ముక్కుని మీకు ఏదైనా జరిగితే చేయడమా, లేదా మీ దృష్టిలో ఆయన దృష్టిలో నాకంటూ ఇందులో స్వార్థం అంటూ ఏమీ లేదు.
ఎందుకంటే భార్య అంటే మీరు మళ్ళీ వేరే విధంగా అనుకోకండి, భార్య పిల్లలు అంటే మాకుందే అని అనుకోకండి. యాక్చువల్గా నాదే 8 లక్షల పైనే ఖర్చు పెట్టడం జరిగింది. ఇది గొప్పతనం ఆయన ఇచ్చిందే, మనమేం పైనుంచి ఊడిపడేటప్పుడు మనమేం సంపాదించింది ఏం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మనసులో అనుకొని ఇక్కడ ముక్కొని ఉండి ఒక్కొక్కరు వచ్చి మీకు ఏ దేవుడు కనపడినట్టు చెప్తే దాని ప్రకారంగా దీన్ని 10 మందికి తెలియజేయాలనే కోరిక తప్పితే కానీ దీంట్లో నాకేం స్వార్థం అంటూ ఏమీ లేదు. ఓం నమో నారాయణాయ, ఓం నరసింహాయ నమః. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. పావన శ్రీ శ్రీ చెంచులక్ష్మి సమేత పావన నరసింహస్వామి గోవిందా గోవింద. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని ముక్కొని పోయిన తర్వాత నా కన్ను కొంచెము బాగలేకుండా ఉన్నది. కన్ను ఆపరేషన్ జరిగింది. నాకు కన్ను ఆపరేషన్ చేసినాక నా కన్ను సరిగ్గా కనిపించకుండా ఉంటే మళ్ళీ నా కొడుకు వచ్చి ఇక్కడ దేవునికి టెంకాయ కొట్టి మొక్కొని పోయి వచ్చిన తర్వాత మా కన్ను బాగా నీట్గా వచ్చింది. అయితే దేవుని కాడికి వచ్చి మొక్కల మీద తిరిగినందుకు దేవుడు మా విన చూపించి మా అమ్మ కన్ను తెప్పించాడు. అదే వర్షం వచ్చింది, ఆ రోజు వర్షంగానే వచ్చింది. ఎండల కాలం అప్పుడు చాలా ఇదిగా ఉన్నది. ఆ తండ్రి పిల్లోడు తిరుగుతుంటే మోకాళ్ళ మీద వర్షంగానే పడింది ఆ రోజు. హైదరాబాద్లో సరోజినీదేవి హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఆ తర్వాత ఈ అబ్బాయి రావడము గురువారం రోజు వచ్చాడు, శుక్రవారం రోజు ఆపరేషన్. అంటే మోకాల మీద నేనే ఆశ్చర్యపోయినాను. 9 చుట్లు తిరిగినాడు వాళ్ళ అమ్మ మీద ఉన్నటువంటి ప్రేమతో. తర్వాత శుక్రవారం ఆపరేషన్ అయింది. ఇంకా శనివారం అలా తీసేటప్పుడు మళ్ళీ వచ్చినాడు. ఆ రోజు 9 చుట్లు తిరిగేటప్పుడు మోకాళ్ళల్లో నుంచి రక్తం నేను కళ్ళారా చూసినాను. అంటే మనము నమ్మకంతో ఏ పని చేసినా కూడా అవుతుందనేటువంటి నిరూపణ అందులో తల్లి యొక్క రుణం తీర్చుకున్నాడేమో నాకు అనిపిస్తూ ఉందన్నమాట. లేకుంటే మామూలుగా చాలామంది అంటే మళ్ళీ వేరే వాళ్ళ ఏమయ్యా మీకేం తెలుసు అని అనుకోవచ్చు. కాదు, తల్లి మీద ప్రేమతో ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు అనుకోకుండా ఎండల కాలం అసలు ఏమీ లేకున్నా కూడా ఆ రోజు వాన పడడం జరిగింది. ప్రతిష్ఠ రోజు కూడా వాన పడడం జరిగింది. అంటే ఇక్కడ ఏదో అతీతమైనటువంటి శక్తి ఉంది. దేవుడు ఇక్కడ ఉన్నాడు, మేము నమ్మినాము. భగవంతుడు చల్లగా చూస్తున్నాడు ఇప్పటి వరకు మమ్మల్ని. ఇక్కడ ఈ రౌలకొండ దగ్గర వెలిసిన నరసింహస్వామి నేను చాలా బాగా నమ్ముకున్నానండి. ఫస్ట్లో ఇక్కడ అంతా ఏమీ లేదు, ఒక స్వామివారి అనుకుని చిన్న రాయి పెట్టారు అంతే. అదే చాలామంది రాయి ఏముండి మహిమ రాయిలో ఏమి చేస్తారులే అని చెప్పేసి చాలామంది కూడా నమ్మలేదు. నిజంగా ఆ మహత్యం స్వామికి ఉండాలేదని చెప్పేసి నేను అప్పుడు ఒక 2 ఏళ్ళ క్రితం అండి ఇక్కడ చదువుకునేవాడిని. ఈ మునిస్వామి మఠంలోనే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడే ఈ గ్రూప్స్కి సివిల్స్కి ఇట్లా ప్రిపేర్ అయ్యేవాడిని. యాక్చువల్గా నాది డిగ్రీ బీఎడ్ అయిపోయిందండి. ఆ వేలో అంటే అప్పుడు చదువుకోవడానికి కూడా కనీసం డబ్బులు లేవు. ఆ వేలో ఇక్కడే ఆశ్రమంలో ప్రశాంతంగా ఉండి ఇక్కడే చదువుకునేవాడిని. ఇప్పుడు స్వామివారి గురించి వినడం జరిగింది. తర్వాత ఈ నరసింహమూర్తి స్వామి గారు స్వామివారి మహత్యం చెప్పి ఆయన మాల వేయించాడు. నేను ఆ మాల ధరించాను. స్వామివారిని నమ్ముకొని కష్టంతో ప్రిపేర్ అయ్యాను. వితిన్ 1 ఇయర్లో డిస్టిక్లో ఒక 4th ర్యాంకర్, డిస్టిక్లో 4th ర్యాంకర్ అండి, 4th ర్యాంక్ అచీవ్ చేయగలిగాను. నేను అనుకోలేదండి అసలు ఇంత జాబ్ వస్తుంది అనుకున్నా, కానీ ఇంత ర్యాంక్ వస్తుంది డిస్టిక్ పేపర్లో పడతాను అని ఎప్పుడు అనుకోలేదు. జాబ్ రాకముందు నా పరిస్థితి ఎలా ఉందంటే కనీసం ఏం చేద్దాము, లైఫ్ ఎలా అవుతుంది, ఎలా అవుతాము, ఏమవుతాము అని కూడా అనుకునేవాడిని. కానీ స్వామి దయ ఏంటో కానీ స్వామివారిని మనసులో అనుకున్నాను. ఆ వేలో నమ్మకం అండి, నమ్మకమే జీవితం. నిజంగా నమ్మకం మీద ఏం జరగదు. నేను నమ్మాను, నాకు స్వామి ఇచ్చాడు. నిజంగా ఈరోజు నేను సొంతంగా ఒక కార్ మెయింటైన్ చేస్తున్నాను. ఇంచక్క మంచి జీవితం లభించింది. మ్యారేజ్ కూడా మొన్న అయింది. మంచి కుటుంబంలో సంబంధం కలుపుకోవడం జరిగింది. ఎంత కేవలం స్వామివారి మహిమే, నాదంటూ ఏం లేదు. మనం నమ్మకం ఉంచి కష్టపడ్డాం అంతే, దాని మించి ఏం లేదండి. అందుకే నా వంతుగా స్వామివారికి ఇక్కడ పుట్టిశిల దగ్గర స్వామివారు స్వయంగా వెలిశారు. అంటే ఒక రాయి మీద స్వామివారు స్వయంగా ఎవరు చెక్కకుండానే ఓన్గా వెలిశాడనమాట. అంటే ఒక వెనుకల పాము తలలు 10 తలలు శేషతల్పం ఉండి
స్వామివారు వెలిశారు. ఆ స్వామివారికి చుట్టూ గోపురం కట్టిద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాను. దానికి ఎంత అమౌంట్ అయినా పర్లేదు, నేనే పెట్టుకుందాం అనుకున్నాను. అదే మీరు మీ విరాళాలు ఇవ్వని ఎవరు ఏమీ అడగట్లేదు, కానీ స్వామివారి మీ వీలున్నప్పుడు ఇక్కడ రవలకొండ దగ్గర వచ్చి స్వామివారిని దర్శించుకుంటే చాలని చెప్తున్నాను అండి. అదొక్క పుణ్యం మీకు చాలు. స్వామివారిని నమ్ముకోండి. స్వామివారి అది నమ్మకం అనేది ఉంటే ఏదైనా జరుగుతుంది. సెలవండి. రారండి భక్తులారా, తరలి రండి బీదరు నరసింహ స్వామినే దర్శించా.